శ్రీమాత్రే నమః. ప్రేక్షక మహాశైలకు శ్రోత మహాశైలకు అభివందనములు. ఈ ఎపిసోడ్ నందు మనము ఈ ధనురాశి వారికి అంటే వైశాఖ మాసం మే నెలలో ఎలాంటి ఫలితములు వస్తాయనేటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకున్నాము. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని అంటే 4వ ఇంట్లో శని ఉన్నాడు. 4వ ఇంట్లోనే శని, రాహువు, తర్వాత మిగతా గ్రహాలు కూడా 4 గ్రహాలు, అంతవరకు మే 14 వరకు 5 గ్రహాలు ఉంటాయి. ఆ తర్వాత గురువు 7వ ఇంటికి మే నెల 14వ తర్వాత 7వ ఇంట్లో బుధ స్థానంలో అయినటువంటి మిథున రాశిలోకి వస్తాడు. సప్తమలోకి బుధుడు వస్తే అప్పటి నుండి వీళ్లకు గురుబలం అనేది కలిసి వస్తుంది. ఆ గురుబలం కలిసి వచ్చిన వల్ల అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది, అనుకూల పరిస్థితులు కలుగుతాయి. కానీ శని మాత్రం అర్ధాష్టము. శనిని మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. శనిని మాత్రం మీరు ధ్యానం చేసుకుంటేనే మీ పనులన్నీ కూడా శుభంగా నెరవేరుతాయి. మే 14 తర్వాత పెండింగ్ పనులన్నీ కూడా నెరవేరుతాయి. అది శనిని ఆరాధించడం వల్లే. లేకపోతే మందకొడిగా పనులు నెరవేరుతాయి. పనుల యందు లాభం కూడా కలుగుతుంది. ఆర్థిక పరిస్థితులు కొంతవరకు మెరుగుపడతాయి. ఆహార పానీయ విషయంలో జాగ్రత్తగా ఉండడము మంచిది. ఎందుకంటే ఆరోగ్య భంగం కావచ్చు. అందువల్ల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రాశి వారు శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించడము, నూగులు దానం చేయడము, తర్వాత దైవారాధన చేయటము చాలా ముఖ్యం. అర్ధాష్టమ శని కాబట్టి అర్ధాష్టమ శని కొన్ని ఇబ్బందులు కలిగజేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు శనేశ్వరుని ప్రార్థించడము, 4వ ఇంట్లో రాహు కూడా ఉంటాడు కాబట్టి సుఖస్థానం కాబట్టి ఈశ్వరారాధన, దైవారాధన చేయడం కూడా వీళ్ళకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళందరూ కూడా ఈ ఫలితాలన్నీ కలగబోతాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా నవగ్రహారాధన, తర్వాత ఈశ్వరారాధన చేస్తూ ఈ నెలలో శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. ఓం స్వస్తి.